నమస్తే. కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు కావచ్చు, అండర్ పాస్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు. సో దాని చుట్టుపక్కల ఉన్న చెట్లనన్నీ ఇప్పటికే నరికేసిన పరిస్థితి. సో సేవ్ కేబీఆర్ పార్క్ అంటూ కూడా ఈరోజు పర్యావరణకు సంబంధించిన ప్రేమికులు కావచ్చు, చాలామంది సంఘ నాయకులు దాదాపుగా కొన్ని రోజుల నుండి పోరాడుతూ ఉన్నారు. సో ఈరోజు ప్రెస్ క్లబ్లో ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. సో దీనికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి లుబ్నా సరావత్ గారు అయితే ఉన్నారు. మేడం నమస్తే మేడం. సో ఎట్లా చూస్తూ ఉన్నారు కేబీఆర్ పార్క్ చుట్టూ ఫ్లైఓవర్స్ కావచ్చు, అండర్ పాస్ బ్రిడ్జ్లు కడతా ఉన్నారు, ట్రాఫిక్ ఇబ్బంది అవుతామని చెప్పి దాదాపుగా ఇప్పటికే కొన్ని వేల సంఖ్యలో చెట్లు నరికేసిన పరిస్థితి. సో ఏం చెప్తారు అసలు ఈ ప్రభుత్వానికి కావచ్చు అది చేసే ఈ పరిస్థితి? చూడండి, ఫ్రాంక్గా చెప్పాలంటే ఇక్కడేమో వాళ్ళు 1900 దాకా, అందులో ట్రాన్స్లొకేషన్ అవి ఇవి కాకుండా ఫెల్లింగ్ చాలా ఉన్నాయి, 1500. కానీ అసలు ఆ మొత్తం ఆ మినిట్స్ ఆ రోజుది చూస్తే మొత్తం దీనికే కాకుండా ఇంకొక చోట కూడా వాళ్ళు 1000కి పైగా చెట్లు తీస్తున్నారు. సో చాలా చాలా చోట్ల వాళ్ళు చాలా చాలా చెట్లు తీస్తున్నారు. ఈ 2000 కాదు, ఇంకొక 2000 చెట్లకు కూడా వాళ్ళు పర్మిషన్లు ఇచ్చేసుకుంటా ఉన్నారు. ఈ పర్మిషన్లు అన్నవి దొంగ బూటకపు పర్మిషన్స్. ఇది తీసుకెళ్లి కలెక్టర్ గారికి కూడా చెప్పినా, నేను ఆవిడతో మాట్లాడి మీటింగ్ పెట్టుకుని ఆవిడది చెప్పినా, ఇవన్నీ వాల్టా కింద అని చెప్పి వీళ్ళందరికీ మభ్య పెట్టి అబద్ధాలు చెప్తున్నారు. కానీ వీళ్ళకి వాల్టా పర్మిషన్స్ లేవు, వీళ్ళకి వాల్టా చట్టం అని పేరు రాసేస్తున్నారు అక్కడ. కానీ ఆ డ్యూ ప్రొసీజర్తో ఏదైతే స్టడీ చేసి వాళ్ళ కమిటీ కూడా లేదు. కమిటీలో ఎప్పుడో 2008 నుంచి 2026 దాకా 18 ఇయర్స్ నుంచి ఎవరైతే ఆఫీసర్లు, అవి కాకుండా 3 సివిల్ సొసైటీ నుంచి వేదకుమారు, ఫరీదా టంపాలు, చెలికానీరావు, వీళ్ళు ముగ్గురి పేర్లు 18 ఇయర్స్ నుంచి వాడేసి ఆ పర్మిషన్ లెటర్ ఏమో ఇది వాల్టా కింద పర్మిషన్ అని చెప్పి. ఎందుకు ఈ పర్మిషన్ ఇంపార్టెంట్? ఎందుకంటే ఈ పర్మిషన్ బేసిస్ మీదగానే ఇప్పుడు కన్స్ట్రక్షన్ పర్మిషన్స్ ఇచ్చేది. అందుకని ఇది గబగబా కావాలని వాల్టా చట్టం కింద అది వాడేసి తీసేసుకోవడం. ఇప్పుడు ఎస్ఆర్డిపికి ఏదైతే పర్మిషన్ తెచ్చుకున్నారో ఆ ఎస్ఆర్డిపి ప్రాజెక్ట్ అని ఇప్పటికి కూడా చెప్తా ఉన్నారు. ఎక్కడైతే వీళ్ళు ఇక్కడ కోర్టులో అబద్ధము, ప్రజలతో అబద్ధము, అన్ని చోట్ల అబద్ధాలు అన్నమాట. సో ఏదైతే ఇప్పుడు ఈఎస్జి కేబీఆర్ పార్క్ అంటే వాళ్ళు కట్టిన ఆ ఇనప గోడ కాదు. కేబీఆర్ అంటే దాని ఈకో సెన్సిటివ్ జోన్. ఎట్లా అయితే మనం ఇల్లు ఉంటుంది, ఇల్లు తర్వాత కంపౌండ్ వాల్ కొంచెం దూరంలో ఉంటుంది, ఎవరైనా దుండగా ఆ కంపౌండ్ వాల్ నీటి లోపల వస్తే అది ఇది నా ఇల్లు రా, ఇల్లు ఈ గోడ అనుకుంటా అని అరుస్తామా లేదా? మరి కేబీఆర్ సంగతి కూడా అంతే. మాది అది ఈకో సెన్సిటివ్ జోన్ దాకా మా ఇల్లు 25 to 30 మీటర్స్ ఉన్నదానికి మీరు ఎందుకు తగ్గించినారు 3 మీటర్స్ to 29? ఎవరిని అడిగి తగ్గించినారు? పబ్లిక్ హియరింగ్ పెట్టాలని సెంట్రల్ గవర్నమెంట్ MOEF చెప్పినా అది ఎందుకు చేయలేదు? పైగా కోర్టు, ఇక్కడ హైకోర్టు కూడా అడిగింది, ఏంది మీరు చేయలేదంట కదా అని సైలెంట్ ఉన్నారు. సర్వే చేసి దానివి మాకు పెట్టండి అని హైకోర్టు ఇక్కడ అడిగితే మొన్న సంగతి చెప్తున్నా, అయినా వాళ్ళు కాదన్నారు. ఇవన్నీ కాదని చెప్పేసి వాళ్ళేమో ఇష్టం వచ్చినట్టు ఈ దొంగ పర్మిషన్స్ చూపించేస్తున్నారు. నేను ఒకటే అడుగుతున్నాను ఇన్నోసెంట్గా, ఫస్ట్ ఆఫ్ ఆల్ గవర్నమెంట్ ఏం చేయాలా? ఇది మా ప్రభుత్వం, నేను కాంగ్రెస్ కాబట్టి మా ప్రభుత్వం, మా ప్రజలు అంటే ప్రజల ప్రభుత్వం. ఫస్ట్ ఏం చేయాలా? ఎవరికైనా ఇంత అబ్జెక్షన్ పెడుతున్నప్పుడు వాళ్ళని పిలిచి, అరే రండర్రా, ఏంటిరా ఇంట్లో ఏం చేస్తాం? ఎవరైనా అడిగి కూర్చుంటే, ఎవరైనా గబగబ మన పెద్దగా మాట్లాడి ఏడుస్తూ ఉంటే పిలుస్తాం. గవర్నమెంట్ తక్షణమే యాక్టివిస్టులు అందరినీ పిలవాలా? ఏంట్రా పై సంగతి? నిజంగానే మీరు 10 ఏళ్ళు 12 ఏళ్ళ నుంచి పోట్లాడుతున్నారు, మీరు ఉండబట్టి ఇంతైనా ఉంది అని చెప్పి వాళ్ళకి పిలిచి వాళ్ళని అడగాల. బాస్ ఏంది అంటే అప్పుడు మేము చెప్తాం, బాస్ మీరు 2000 చెట్లు కొట్టనక్కర్లేదు, మీరు 2000 కోట్ల కూడా ఖర్చు చేయని అవసరం లేదు, మేము ప్లాన్ ఇస్తాము. మీ బాధ ఏమని చెప్తున్నారు? మీ అసలు బాధ వదిలేయండి. మీ అసలు బాధ, మీరు చెప్తున్న బాధ ఏంటి? డీకంజెషన్ రోడ్స్ అవుతున్నాయి, పొల్యూషన్ పెరిగిపోతుంది అన్నారు. మీ పొల్యూషన్ పెరగకుండా, మీ పొల్యూషన్ తగ్గించేది, డీకంజెషన్ తగ్గించేది 2000 చెట్లు కొట్టకుండా, 2000 కోట్లు ఖర్చు పెట్టకుండా మేము ఇస్తాంగా ప్లాను. అంటే మేడం ఇప్పుడు ఈ అండర్ పాస్ బ్రిడ్జ్లు కావచ్చు, ఫ్లైఓవర్ కట్టేస్తే ట్రాఫిక్ తగ్గిపోతుంది ఏదైతే వీళ్ళు చేస్తున్న ప్లాన్ ప్రకారం. ఎందుకంటే ఇలాంటి పాస్లే ఐకియా దగ్గర ఉంది, కొండాపూర్లో కూడా ఉంది, కానీ ట్రాఫిక్ ఎక్కడికక్కడ అట్లే ఉంది. ఇప్పుడు వీళ్ళు కట్టితే పర్యావరణకు ఇబ్బంది కాదా? అదే అంటున్నాను, లోకం మొత్తంలో కూడా మీరు చూసుకుంటే ఫ్లైఓవర్స్ని కొడుతున్నారు, ధ్వంసం చేస్తున్నారు. మనమేమో వాళ్ళు పడేసిన ప్లాన్స్ని మనం ఏరుకుంటున్నాం చెత్తకుండి నుంచి. సో ఫ్లైఓవర్స్ అన్నది ఇవి తగ్గిస్తాయని ఏమీ లేదు, అది ప్రూవ్ అయిపోయింది సైంటిఫిక్గా. ఇకపోతే పొల్యూషన్ డీకంజెషన్ సంగతి నేను ఒకటే చెప్తున్నాను, ఏదైతే ఒక రోడ్డు మీద ఒక కార్ ఆక్యుపై స్పేస్ చేసేది ఎంత, అందులో ఒకడుకో ఇద్దరు కూర్చుంటారు. వెనకాల బస్ చూడండి, బస్ దాని డబుల్ స్పేస్ ఆక్యుపై చేసి 30-40 మందిని కూర్చోబెట్టుకుంటుంది. సో మనకు కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది హాలిస్టిక్గా మనము ఒక ట్రీ
పాపులేషన్ సెన్సస్ని తీయాలా, ప్రతి మనిషికి నీ చెట్లు ఉండాలని సైన్స్ చెప్తా ఉంది. అది ఉందా లేదా గమనించుకోవాలా. మొత్తం సిటీ టెంపరేచర్ ఇలా బాయిలేజ్ అయిపోతుంది, పెనంలాగా అయిపోతుంది ఏంట్రా బాబు, దాన్ని తగ్గించేది ఎట్లా అని మనము ఆ ప్లాన్ మీద ఉండాలా. పర్ పర్సన్కి కావాల్సింది ఉందా అనేసి. ఎందుకు అంటే మనము ప్రతిదీ ప్రజల కోసం అంటున్నప్పుడు ప్రజల హెల్త్ చాలా ఇంపార్టెంట్. హెల్త్ కోసము మీరు టిమ్స్ కాదు కట్టాల్సింది, మరి ట్రీస్ని కాపాడుకోవాలా, ఫస్ట్ చెరువులను కాపాడుకోవాలా. ఎందుకంటే రెండు సైంటిఫిక్. మీరు ఎక్కడైనా చూడండి, ట్రీ కవర్ తగ్గంగానే చెరువులో ఉన్న విస్తీర్ణాన్ని తగ్గించంగానే టెంపరేచర్ కొడుతుంది. ఎందుకంటే ఈ చెరువు వాటర్ స్పేస్ అన్నది, ఈ గ్రీన్ స్పేస్ అన్నది అది టెంపరేచర్ని లాక్కుంటుంది, పొల్యూషన్ని లాక్కుంటుంది. రెండు కార్బన్ సింక్స్ రెండు కూడా. అయితే ఈ రెండింటిని మనం వదిలేసి దాన్ని మనం తక్కువ చేసేసుకుంటా, గ్రీన్ స్పేస్ని వాటర్ స్పేస్ని. మరి నేను ఫ్లైఓవర్ తీసుకొస్తా, పొల్యూషన్ తగ్గిస్తా, నేను అది తీసుకొస్తాను. ఇందాక నేను చెప్పినట్టు మళ్ళీ చెప్తున్నాను, ఆఖరి భూమిలోని ఆఖరి వేరు నుంచి ఆకాశంలోని ఆఖరి ఆకు దాకా ఏం చేస్తుంది ఇది? నిత్యం 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 మన సేవలో ఉందే. దానికోసం దానికి నోరు లేదు. దాన్ని అడిగితే అది నన్ను కొట్టద్దనే చెప్తుంది, నేను ఇంకా సేవ చేస్తానే చెప్తుంది. కానీ దాని గురించి కోసం మేం చెప్తున్నాం, దానికోసం కాదు, మా కోసం అది కావాలి అని చెప్పి మేము అడుగుతున్నాం. కోర్టు కూడా దీనికి స్టే ఇచ్చేసింది, అంటే చెట్లు నరికేయొద్దని చెప్పేసి అంటే నిన్న మొన్నటువంటి వీళ్ళు కట్ చేసిన చెట్లు కావచ్చు, అదంతా చేసినదని ఇట్లా ఏం చెప్తారు ప్రభుత్వం? చూడండి, ఫస్ట్ అయితే నేను ఒక స్టెప్ అయితే నేను తీసుకోదలుచుకున్నాను. ఏ బంజారా పిఎస్లు అయితే మా యాక్టివిస్టులని, మా యూత్ యాక్టివిస్టులని మీద డిటెన్షన్ పెట్టారో వాళ్ళు, అదే బంజారా పిఎస్ వెళ్ళి నేను ఈ జిహెచ్ఎంసీ మీద, ఈ కలెక్టర్ మీద నేను కంప్లైంట్ రేయబోతున్నాను. ఈ చెట్లు వీళ్ళు నరకం చేసి, వీళ్ళు నరికిండ్రు, వీళ్ళు మర్డర్ చేసిండ్రు, కాబట్టి మీరు తక్షణం దీని మీద యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి తప్పకుండా నేను చెప్తాను. సో ఏం చెప్తారు ఈ గవర్నమెంట్ మీద మీరు ఏం చెప్తారు? అంటే మూసీ విషయంలో చాలా విధ్వంసం చేసిళ్ళు, ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఏమో ఇది గతంలో దామగుండం ఫారెస్ట్ కావచ్చు, ఇలా వరుసగా చేస్తా ఉండగా ఏం చెప్తారు ప్రభుత్వానికి? అసలు హాలిస్టిక్గా పాలసీ ఉండాలండి ఏదైనా. ఇప్పుడు నేషనల్ సెక్యూరిటీ అని ఒకసారి, ప్రజలు డీకంజెషన్ ఒకసారి, అలా చేసుకోవడం కాదు కదా. హాలిస్టిక్గా మనకి కావాల్సింది ఏంటి? మనకి ప్రజలు మంచిగా ఉండాలి అంటే చూస్తున్నారు కదా, ఏసీలు కూడా బంద్ చేయని స్థితి ఇప్పుడు. సో ఆ స్థితిలో ప్రజలు హీట్కి హార్ట్ అటాక్ వచ్చేస్తున్న స్టేజ్లో ఉన్నాం మనము. ఈ స్టేజ్ నుంచి మనం ఇంకా విపరీతంగా మనం వెళ్ళకూడదు. మనం తొందరగా దీని నుంచి బయటికి రావాలా. ఇంకొక ఢిల్లీ చేయకూడదు దీన్ని. చాలా మంది ఉన్నారు కోఆపరేట్ చేయడానికి, కానీ ప్రభుత్వం ఈ దాని మీద కానీ ఇట్స్ అ రాంగ్ వే. ఎందుకంటే ఇది మూసీ గురించి అనండి, దేని గురించి అని అనండి, మీరు ప్రతిదీ ఫస్ట్ స్టేజ్ ఏంటి, డాక్యుమెంట్స్ అన్నీ ప్రజలకి అందుబాటులో ఉండాలా. దాపరికం ఉందనగానే ప్రజలు హిట్ చేస్తారు, దే హిట్ ద ట్రూఫ్. ఏంటి ఎందుకు దాచినావు? ముందు అసలు మంచి ఇంటెన్షనా బ్యాడ్ ఇంటెన్షన్ అది కాదు, ముందు నువ్వు దాచిన అదే దాస్తుంది ఇప్పుడు. పైగా ఈ కేబీఆర్ కేసులో అయితే మొత్తం అబద్ధం, లేని పర్మిషన్లు, లేని పబ్లిక్ డొమైన్లో లేకుండా ప్రాజెక్ట్ ఎస్ఆర్డిబి మంచి కోసమే కడతా ఉన్నామని చెప్పేసి అంటా ఉన్నారు కదా. ఇప్పుడు పబ్లిక్ మంచి కోసం నేను ఒకటే చెప్తున్నానండి, మీరు జర్నలిస్ట్ కదా. ఇప్పుడు ఎక్కడైతే తవ్వకాలు ఎన్ని జరిగినాయా అక్కడ ఏమైనా మీకు ఇది దిస్ అ పబ్లిక్ ప్రాజెక్ట్ అని పబ్లిక్ వర్క్ చేస్తున్నప్పుడు, ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు ఒక బోర్డు చెప్పడం ఏంటి? అక్కడ బోర్డు ఉండాలా. project start date, project end date, project cost, agency doing it, if it is given to somebody on tender, అవన్నీ ఉండాలా. మరి మీరు జర్నలిస్ట్ కదా, మీకు కనిపించింది అక్కడ అర్ధరాత్రి వచ్చి తవ్వకాలు, పొద్దున్న తవ్వకాలు, బోర్డు లేదు, ఏమీ లేదు. మరి ఏమనుకోవాలా? దీనికి అసలు ప్రభుత్వం అథారిటీ ఉందనుకోవాలా, లేదనుకోవాలా? సో ఈ ఏదైతే ఐఏఎస్లు, ఐఎఫ్ఎస్లు వీళ్ళందరూ ఉన్నారు కదా, ఏదైతే మన డిస్ట్రిక్ట్ కలెక్టర్, జిహెచ్ఎంసీ కమిషనర్, ఐఎఫ్ఎస్ ఆఫీసర్, కన్జర్వేటర్, వీళ్ళు అసలు ఏమండి? వీళ్ళు అసలు రూల్ ఫాలో చేయరు. వీళ్ళు ఉన్నది దేనికి? అసలు వీళ్ళని సెలెక్ట్ చేసింది డొమైన్ ఎక్స్పర్టైజ్. వీళ్ళ ఎందుకు ఇచ్చాం మనము? వీళ్ళని సెలెక్ట్ చేసి మా జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు కాదా చెప్పాల్సింది ప్రభుత్వానికి? సార్ ఇది సార్ పర్మిషన్, ఇది ఇక్కడ అబద్ధం అవుతుంది, ఇక్కడేమో ఇది ప్రజలకు విపరీతం అవుతుంది, వాళ్ళు చెప్పాలా? వాళ్ళు ఎక్స్పర్ట్స్, వాళ్ళని ఊరికే రిక్రూట్ చేయలేదు కదా. సో వాళ్ళది అల్టిమేట్ బాధ్యత అంటాను నేను. అండ్ ఆఫ్ కోర్స్ గవర్నమెంట్ ప్రజలు ఇట్లా లేవనెత్తినప్పుడు వాళ్ళ బాధ్యత ఏంది? అరే భయ్ బస్ రండి భయ్, ఏది ఎట్లా ఏంటి అని చెప్పి ఆప్యాయంగా పిలవాలా. వాళ్ళ మీద పోలీసులకి ప్రభుత్వం నుంచి తప్పకుండా ఒకటి వెళ్ళాలా, ఏమని ఎక్కడ ఏ యాక్టివిస్టులు ఏం చేస్తున్నా వాళ్ళ మీద ఎక్స్ట్రా ఓవర్ యాక్షన్ చేయొద్దు అని చెప్పాలా. థ్యాంక్ యూ.